హెయిర్ గ్రోత్ కోసం మనం బయట నుంచి హెయిర్కి చాలా కేర్ తీసుకుంటాం కదా. హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్, హెయిర్ షాంపూ, కండిషనరు, స్కాల్ప్ మసాజింగ్ ఇలా. బట్ హెయిర్ కేర్ అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ కేర్ మాత్రమే కాదు, మనం ఫుడ్ అండ్ డ్రింక్స్ ద్వారా కూడా హెయిర్ని ఇన్సైడ్ నుంచి కేర్ తీసుకోవాలి. అందుకే నేను 6 months హెయిర్ గ్రోత్ జర్నీలో ఒక సింపుల్ థింగ్ యాడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. అదే ఉసిరికాయ జ్యూస్. సో ఇవాళ ఫ్రెష్ ఆమ్లాతో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెష్ ఆమ్లాని తీసుకుంటున్నా. ముందుగా వీటిని వాటర్తో క్లీన్గా వాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉసిరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. దీనిలో ఉన్న సీడ్స్ రిమూవ్ చేసుకుంటున్నాను. ఆమ్లాలో విటమిన్ సితో పాటు డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అందుకే ఆమ్లాని నా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి కోసం ట్రై చేస్తున్నా. కానీ హెయిర్ గ్రోత్ అంటే ఓన్లీ ఒక ఇంగ్రీడియంట్ మీద డిపెండ్ అవ్వకుండా ఓవరాల్ డైట్, లైఫ్ స్టైల్ అండ్ రెగ్యులర్ హెయిర్ కేర్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు కట్ చేసిన ఉసిరికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నా. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేయకుండా ఇలానే పల్తో పాటు తీసుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని వడకట్టుకుంటే దీంట్లో ఉన్న ఫైబర్ కూడా మిస్ అవుతుంది. అందుకే దీన్ని స్ట్రెయిన్ చేయకుండా ఇలానే తీసుకుంటున్నాను. ఎవరికైనా స్ట్రెయిన్ చేయకోకుండా ఈ పల్తో తాగాలి అని ఇబ్బంది అనిపిస్తే మీరు స్ట్రెయిన్ చేసుకొని తాగండి. మన సింపుల్ హోమ్ మేడ్ ఆమ్లా జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఆమ్లా టేస్ట్ కొంచెం వగరుగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు. నాకు కూడా వగరుగా అనిపించింది. కానీ నా హెయిర్ గ్రోత్ జర్నీ కోసం ఈ ఆమ్లా జ్యూస్ అనేది కూడా రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ నేను 6 months హెయిర్ గ్రోత్ జర్నీ స్టార్ట్ చేశాను. ఈ జర్నీలో హెయిర్ ప్యాక్స్, స్కాల్ప్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రోటీన్స్తో పాటు ఫుడ్ అండ్ డ్రింక్స్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను. ఇమీడియట్గా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా కన్సిస్టెన్సీతో ఫాలో అవ్వడం ఇంపార్టెంట్ అని నేను నమ్ముతున్నాను. ఆమ్లా జ్యూస్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఫ్యూచర్ వీడియోస్లో డెఫినెట్గా షేర్ చేస్తాను. నా పిలక చిన్నగా ఉందని మా హస్బెండ్ ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడ సవరాలు కనిపించినా కావాలి కొనియాలా అని చెప్పి ఎగతాళి చేస్తున్నాడు. మా ఆయన మీద కోపంతోనే నేను ఈ హెయిర్ గ్రోత్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను కూడా ఆఫీస్కి వెళ్తా ఉంటా కాబట్టి ఈ చిన్న హెయిర్ అయితే రెడీ అయ్యేటప్పుడు కానీ స్మాల్ హెయిర్ కేర్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది. క్లిప్ పెట్టుకొని వదిలేస్తే సరిపోతుంది. ఆ పెద్ద హెయిర్తో జడేసుకొని ఇవన్నీ టైం పట్టిద్ది. అట్లా అని నేను అనుకుంటుంటే మా ఆయన ఎక్కడ కనిపించిన సవరం కావాలా అని చెప్పి ఎక్కిరిస్తున్నాడు. సో ఆయన కోసం, ఆయన నుంచి ఈ డైలాగ్లు ఇంకోసారి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం కోసం ఈ హెయిర్ గ్రోత్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. మిమ్మల్ని కూడా ఎవరైనా మీ జుట్టు సన్నగా ఉంది, చిన్నగా ఉంది, పొట్టిగా ఉంది, మీకు కూడా సౌరం కావాలా అని ఎక్కిరిస్తుంటే ఇంకెందుకు ఆలస్యం హెయిర్ గ్రోత్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. సో ఇది నా సింపుల్ హోమ్ మేడ్ ఆమ్లా జ్యూస్ రొటీన్. మీరు కూడా ఆమ్లాని డైట్లో ఇంక్లూడ్ చేస్తారా? కామెంట్లో చెప్పండి. 6 months హెయిర్ గ్రోత్ జర్నీలో 1 month కంప్లీట్ అయింది. ఆ 1 month హెయిర్ గ్రోత్ జర్నీలో ఏమేం రిజల్ట్స్ వచ్చాయి, ఏంటి, ఏమేం చేంజెస్ వచ్చాయి అనేది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. నా 6 months హెయిర్ గ్రోత్ జర్నీని కంటిన్యూ చేస్తూ నా ప్రోగ్రెస్ అండ్ రొటీన్స్ అన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.